ఆ కుమారుడు ఒక ధైర్యంతో కుటుంబము క్షేమంగా నడవగలుగుతుంది. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ఒక ఇద్దరు పిల్లలు కొట్టుకుంటున్నారంట, స్కూల్లో కొట్టుకుంటా ఉన్నారు. రోజు కొడుతున్నాడు వాడిని, కొడుతుంటే ఏడుచుకుంటా వెళ్తున్నాడు. ఒకరోజు వీడు మళ్ళీ కొట్టడానికి వచ్చాడు. వీడేమో 10th క్లాస్ వాడు, వీడేమో 3వ క్లాస్ వాడు. కొట్టడానికి వస్తే వాడు రోజు ఇంకా వీడు వచ్చాడు నన్ను కొడతాడని భయపడతా వాడు ముందు నుంచొని అన్నాడు. అటు నుంచి వాళ్ళ నాన్న వస్తున్నాడు అంట. వాళ్ళ నాన్నను చూసి వీడేం చేస్తున్నాడు, నన్ను కొడతావేందని చెప్పి తిరగబడ్డాడంట. ఎందుకంటే తన తండ్రి నాతో ఉన్నాడన్న ధైర్యం. అప్పుడు దాకా కొట్టించుకున్నాడు, అప్పుడు దాకా ఎన్నోసార్లు తన చేత దెబ్బలు తిన్నాడు. తండ్రిని చూడగానే ధైర్యం వచ్చింది. అదేవిధంగా మనము కుటుంబంలో ఉన్న తండ్రిని బట్టి మనం నడుచుకోవాలి. ఆ తండ్రికి మనం ఏం చేయాలంటే గౌరవం ఇవ్వాలి. ఆ తండ్రిని ఘనపరిచే వారిగా మనం ఉండాలి. అప్పుడే మన జీవితాలు ఒక మాదిరికరమైన మార్గాల్లో నడుస్తాయి. ఒక తండ్రి తనకు 3 కుమార్తెలు ఉన్నారు. తన పొలం పని చేసేవాడు. ఆ పొలం పని చేస్తూ ఉన్నప్పుడు నష్టాలు వచ్చినాయి. ఆ పొలాన్ని అమ్ముకున్నాడు. 3 ఆడబిడ్డల్ని పోషించాలి. ఆ 3కి వివాహం చేయాలి. ఏం చేయాలి అర్థం కాక ఒక కిడ్నీ అమ్మేసుకొని ఆ పిల్లల్ని పోషించాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్తాన్ని అమ్ముకొని పిల్లలకి ఆహారం పెట్టిన వాళ్ళని మనం చూస్తాం. అంత త్యాగమూర్తులైన తండ్రులు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ లోకంలో ఉన్నారు. ఆ తండ్రిని గౌరవించటం కోసమే ఈ ఫాదర్స్ డే అని పెట్టారు. ఒకనాడు మనం కొడుకు, తర్వాత తండ్రి అయ్యాం. ఆ తండ్రివైన మనము మన తండ్రి మనం ఎట్లా నడిచాడో ఎరిగిన వారమై ఈనాడు కుటుంబాల్లో తండ్రులను చూస్తూ ఉన్నాం. తాగొచ్చి బుద్ధి చెప్పే తండ్రి. ఆయన ఏం చేస్తాడంట, బుద్ధి చెప్పడానికి తాగి రావాలి. ఆయన తాగొచ్చి తండ్రికి బుద్ధి చెబుతాడు. ఈ బుద్ధి లేనోడు తాగొచ్చి బుద్ధి చెబుతాడు అని అంటాడా? వింటాను ఏనాడో తిరగబడతాడు. గొడ్డలు ఉంది ఆయన దగ్గర. అలాంటి వాళ్ళు ఉంటాడు. తండ్రి మాదిరిగా ఉండాలని చెప్తే తండ్రి నడవడికలో నా కుమారుడు నన్ను చూస్తున్నాడు, నా జీవితం, నా మాట, నా పలుకు, నా క్రియలు అన్నీ నీతిగా ఉండాలి అని బ్రతికితే నీ కుమారుడు నిన్ను పోలి గొప్పగా ఈ లోకంలో జీవించగలుగుతాడు. కానీ తండ్రులు అలా ఉండలేకపోతున్నారు ఈ కాలంలో. త్రాగుబోతు తండ్రి ఇంట్లో ఉంటే పిల్లలు కూడా త్రాగుబోతులు అయిపోతున్నారు. తాగొచ్చి నీతులు చెప్పే తండ్రి మాట ఎవడంటాడు? తిరుగుబాటు చేస్తాడు. నీ సంగతి నువ్వు చూసుకో అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే తండ్రి పరలోకమందున్నాడు, ఆయన వైపు చూడాలి. ఈ లోకంలో నా తండ్రి తాగుబోతండి అండి నువ్వు బలహీన పడాల్సిన అవసరం లేదు. నా తండ్రి కుటుంబాన్ని సరిగా చూసుకోవట్లేదని నువ్వు విమర్శించాల్సిన అవసరం లేదు. కానీ ప్రభువు వైపు చూసి ప్రభువు మార్గాల్లో మనం నడిచే వాళ్ళం కావాలి. వాక్యాన్ని మనం పరిశీలనగా చేస్తే వాక్యంలో చెప్పబడుతున్న మాటల్లోంచి మనం కొన్ని తల్లిదండ్రుల్ని ఎట్లా సన్మానించాలి, తల్లిదండ్రులు ఎట్లా జీవించారు అనే విషయాలను మనం పరిశీలన చేస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చూద్దాం. 6వ అధ్యాయం 6వ అధ్యాయం 1 నుంచి 3వ వచనం వరకు చదువుకుందాం. అమ్మా, పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, ఇది ధర్మమే. మీకు మేలు కలుగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము.
అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్యమంతుడై ఉందువు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకే వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఈ పునరుద్ధాన దినములో నాయన మీ స్వరము వినాలని అయ్యా మీ సన్నిధిలో కనిపెట్టుకున్న మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా నాయన బైబిల్లో తండ్రి మీరు రాయించిన ఈ మాటలు మా కుటుంబాలకు మేలు కలిగినట్లు మీ కృపణ దయచేయండి. అయ్యా మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం ప్రభా. మీరు హెచ్చవలసిన వాళ్ళు, మేము తగ్గవలసిన వాళ్ళం ప్రభా. మీరు ఆకాశం ముందు ఉన్నవారు, మేము భూమి మీద ఉన్నాం ప్రభా. మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం, మిమ్మల్ని హెచ్చిస్తూ ఉన్నాం. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 6వ వచనంలో మనం చూస్తున్నాం, ఇక్కడ ప్రభు అంటున్నాడు, 2వ వచనం చూస్తే, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. నేను ఇందాక చెప్పినట్లుగా మనము ఇంతకుముందు కుమారులం, ఇప్పుడు తండ్రివై ఉండొచ్చు. ఇప్పుడు నువ్వు తండ్రివై ఉండొచ్చు, ఇంతకుముందు కుమారుడివి. కుమారుడు అయిన నువ్వు నీ తల్లిదండ్రులు ఏం చేయాలంట? సన్మానించుము అంటున్నాడు. అంతేకాదు దేవుడు అంటాడు, ఏ విధంగా అయితే నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావో అదే విధంగా నీ తోటి వారిని కూడా ప్రేమించాలి అంటాడు. అంటే నీ తండ్రిని ఏ విధంగా సన్మానిస్తున్నావో అదేవిధంగా నీ తోటివారు, నీ పక్కవారిని కూడా నువ్వు అట్లా సన్మానించే వ్యక్తిగానే ఉండాలి అంటున్నాడు. దేవుని బిడ్డలైన వాళ్ళు, దేవునితో నడిచేవాళ్ళు, వాళ్ళు ఇతరులను కూడా సన్మానిస్తారు. తల్లిదండ్రులు ఏ విధంగా అయితే సన్మానిస్తారో, ఏ విధంగా అయితే గౌరవిస్తారో అదేవిధంగా దేవుని ఆజ్ఞ అన్నమాట అది. ఇతరులను కూడా గౌరవించాలి. చాలామంది ఆ తల్లిదండ్రుల దగ్గరేమో వినయంగా ఉన్నట్టు నటించి ఎవరన్నా మన వాళ్ళు కాదన్న వాళ్ళు, లేకపోతే పక్కింటి వారిని విమర్శించి వాళ్ళని ఎదురాడి మాట్లాడే వాళ్ళని మనం చూస్తాం. అది తప్పు. నీ తల్లిని నీ తండ్రిని ఏ విధంగా సన్మానిస్తున్నావో అదేవిధంగా ఇతరులను కూడా ఏం చేయాలంటే మనం సన్మానించాలి. అట్లా సన్మానించే వాళ్ళు ఏమవుతారు? నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి. నీకు మేలు కలగాలంటే నువ్వేం చేయాలంట? నీకు మేలు కలగాలంటే నువ్వేం చేయాలి? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలని దేవుని వాక్యంలో నుంచి మనం చూస్తూ ఉన్నాం. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు తల్లిదండ్రులను సన్మానించేవారిగా ఉండాలి. చూడండి, కొన్ని మాటలు మనం పరిశీలన చేస్తే, దేవుని బిడ్డలమైన మనము తల్లిదండ్రులను ఘనపరిచి వారికి లోబడి ఉండేవారిగా ఉండాలి. మనం ఏం చేయాలంట? తల్లిదండ్రులు ఘనపరచటమే కాదు కానీ వాళ్ళకు లోబడి ఉండాలంట. లోబడటం అనేది కష్టమైపోతుంది. తల్లిదండ్రులకు లోబడలేకపోతున్నారు చాలామంది. లోబడి ఉండాలి. వాళ్ళు ఏమవుతారు? దీర్ఘాయుష్యమంతులు అవుతారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో తల్లిదండ్రులను సన్మానించాలి అనే దానికి కొన్ని ఆజ్ఞలను దేవుడు మనకి బైబిల్ గ్రంథంలో ఇచ్చాడు. చూడండి, నిర్గమాకాండం 20వ అధ్యాయం 12వ వచనాన్ని చూడండి. నిర్గమాకాండం, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి అంటున్నాడు. నీకు దేవుడిచ్చిన ఆ దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడివై ఉండాలంటే, నిన్ను కన్న తల్లిని తండ్రిని నువ్వేం చేయాలంట? సన్మానించాలి, వాళ్ళని గౌరవించాలి. అయ్యా, వాళ్ళని మనం గౌరవించే వాళ్ళంగా ఉండాలి. వాళ్ళని హానర్ చేయాలి. మనం వాళ్ళని ఒక ప్రత్యేకంగా చూసేవారిగా ఉండాలి. ఎందుకు సన్మానించాలి అంటే, మనము పుట్టినది మొదలుకొని మనం పెరిగే వరకు కూడా మన స్థితిగతులన్నిటిలో కూడా మనల్ని పోషించినవాడు, మనల్ని సంరక్షించినవాడు, మనల్ని కాపాడినవాడు,
తనకేదన్నా ప్రాణాపాయ పరిస్థితి వస్తుందని కూడా చూసుకోకుండా బిడ్డల పట్ల ఇదిగో ఆయనకున్న మమకారాన్ని, ప్రేమను కనపరిచేవాడు. ఒక సేవకుడు ఒక ఫోటో పెట్టాడు. ఆయన ఏం చేస్తున్నాడు, పిన్నీసులు, పౌడరు ఇట్లా అద్దుకొని కొట్టుకుంటారా, అది దువ్వెనలు అవి అమ్ముకునే వ్యక్తి ఆ చర్చి దగ్గరికి వెళ్ళి ఇట్లా దండం పెట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, కుటుంబాన్ని పోషించటానికి తాను ఏ పనినైనా ఎంత కష్టమైనా చేయటానికి ఇష్టపడతాడు. కొంతమందిని చూస్తాం, మన ఇంట్లో ఎట్లాగున్నా కానీ పిల్లల్ని పోషించటానికి ఇతరుల ఇంటికి వెళ్ళి అక్కడ డబ్బు సంపాదించాలి కనుక వారి ఇల్లంతా ఊడుస్తారు, వాళ్ళ ఇల్లంతా శుభ్రం చేస్తారు. పెయింట్ పని చేసేవాళ్ళని మనం చూస్తాం. వాళ్ళు ఆ ఇంటిని అలంకరించి శుభ్రంగా ఊడ్చి, ఇంట్లో చేయం ఆ పని, కానీ బిడ్డల పోషణ కోసం, ఆ బిడ్డలకి ఆహారం అందించటం కోసం, వాళ్ళ చదువుల కోసం, మా బిడ్డలు ఒక ప్రత్యేకంగా ఉండాలి, వారికి ఎటువంటి హాని కలగకూడదు, వారిని చక్కగా ఇబ్బంది లేకుండా పెంచాలని ఆ తల్లిదండ్రులు ఎంత ప్రాణాపాయ పరిస్థితులకైనా తెగించి పనిచేస్తారు. ఆ కుర్రాడు పెళ్లి చేసుకున్నాడు, 2 పిల్లలు ఉన్నారు. ఆ పైకి అపార్ట్మెంటు పైకి ఒక తాడు వేసుకొని దిగుతా వర్క్ చేస్తున్నాడు. ఆ తాడు 5వ స్టేర్లోనే దిగిపోయింది. తెగితే అంతే వచ్చి కింద పడ్డాడు, పడినోడు పడినట్టే ఉన్నాడు, చనిపోయాడు. దేనికి ఆయన నేను ఎక్కనో నాకు అవసరం లేదు అనొచ్చు, కానీ నాకు వెనక 2 బిడ్డలు ఉన్నారు, వాళ్ళని పోషించాలంటే ఎంత కష్టమైన నేను అనుభవించాలని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పై నుండి తను చేసే పనిలో, ఆ ప్రయత్నంలో ఆ తాడు దిగి కింద పడి చనిపోయాడు. ఎవరి కోసం అంటే తన బిడ్డల్ని పోషించుకోవటానికి. అలాంటి తండ్రిని మనం ఏం చేయాలంట, సన్మానించినప్పుడు మనం ఏమవుతాం, దీర్ఘాయుష్మంతులం అవుతాం. నీ తండ్రిని సన్మానిస్తున్నావా, దూషిస్తున్నావా? నీ తండ్రిని అవమానపరిచే మనసు కలిగిన వ్యక్తిగా నువ్వు ఉన్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, కొంతమంది సిమెంట్ పని చేసే వాళ్ళని మనం చూస్తాం. పొద్దు నుండి సాయంత్రం దాకా వాళ్ళు సిమెంట్లోనే ఉంటారు. వాళ్ళకి కాళ్ళకి బెజ్జాలు పడతాయి. ఇంటికి వెళ్ళి స్నానం చేసి వాటికి కొబ్బరి నూనె రాసుకొని ఆ రాత్రి అంతా అట్లా పండుకొని మరలా అవే గాయాలతో మరలా తన పనికి వెళ్ళి డబ్బులు సంపాదించడానికి వెళ్తాడు. ఎందుకు అంటే తనకి పిల్లలు ఉన్నారు. ఎన్నో కష్టాలను అనుభవించి తండ్రి మనల్ని పెంచి పెద్ద చేశాడు. అటువంటి తండ్రిని మనం సన్మానించాలి, అటువంటి తండ్రిని గౌరవించాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇదిగో, నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు దేవుని ఆజ్ఞ అది. నీవు ఉన్న చోట, నువ్వు నివసిస్తున్న చోట నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నువ్వేం చేయాలంట, నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము అంటున్నాడు. నీ తల్లిని నీ తండ్రిని అగౌరవపరిచే మాటలు నీ నోట నుంచి రాకూడదు, వారిని ధిక్కరించే మాటలు నీ నోట నుంచి రాకూడదు. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి. చాలా చోట్ల మనం వింటా ఉన్నాం, తండ్రిని చేతగానోడు అనేవాడు. ఎందుకు? ఆయన ఒక హోదాలో ఉన్నట్టు కనపడ్డు. తనకు ఉండేవి 4-5 బట్టలు. ఆ బట్టలనే ఒక్కొక్క తండ్రి 4 రోజులు వేసుకుంటాడు, వారం కూడా వేసుకుంటాడు ఆ 4 జతల బట్టలు. అట్లాగుంటున్నాడని ఈ కొడుకు రోజుకు ఒక జత వేసుకొని తిరిగి వస్తాడు కదా. ఈ కొడుకు అంటాడు తండ్రిని ఒక చేతగానోడులాగా చూస్తాడు. అట్లా ఉండటానికి, అట్లా తగ్గించుకొని ఉండటానికి కారణం ఏంటంటే, నిన్ను పోషించటానికి, నిన్ను మేలైన విధంగా నిన్ను బ్రతకటానికి ఆయన తనను తాను తగ్గించుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది భార్యలను కూడా మనం చూస్తాం. వాళ్ళు ఆ భార్యలు భర్తని గౌరవించరు.
ఆ తండ్రికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వకుండా పిల్లల ముందే ఆయన దూషించి ఆయన అవమానపరిచి ఒక చేతగాని వాడి కింద లెక్కేసేవాళ్ళు ఉంటారు. అలాంటప్పుడు ఆ పిల్లవాడికి తండ్రి మీద ఎలాంటి ఒపీనియన్ ఉంటుంది? మా నాన్న చేతగానోడు కావాలా, మా అమ్మ మేసాలు తిరిగిన మొనగత్తేమా, ఆయన ఒక వారం ఇంట్లో కనపడకపోతే తెలిసిద్ది ఏమో సంగతి ఏందో. నువ్వు లేకపోతే మా బతుకు ఏమైందో అంటూ ఉంటుంది. ఆ భర్త లేని కుటుంబాలకు వెళ్ళి చూడండి, వాళ్ళ ఎంత వేదన, ధైర్యం ఉండదు, వాళ్ళు దిగులుతో ఉంటారు, అవమానకరంగా ఫీల్ అవుతూ ఉంటారు, అండదండలు లేని వారిగా ఉంటారు. భర్త నీ దగ్గరుండి తను లోబడి అన్నీ తగ్గించుకొని దుబారాలు చేయకుండా ఇదిగో తను అన్ని విషయాల్లో తను తగ్గించుకొని బిడ్డలకి కుటుంబానికి క్షేమాన్ని కలిగించాలని తను తగ్గించుకుంటే వీళ్ళనే మాట ఏంది, ఈయన చేతగా శుభ్రంగా ఉండలేడండి. ఆయన శుభ్రంగా ఉంటే నీకు తిండి ఉండదు. ఆయన రోడ్ల ఎమిడి పడి వస్తే నీకు ముద్దేసే వాళ్ళు ఉండరండి. ఆ విషయం తెలియక ఆ తండ్రిని అవమానపరిచే మనసు కలిగిన వారుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఉన్న చోట నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నువ్వేం చేయాలంట? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి, తండ్రిని సన్మానించాలి, తండ్రిని గౌరవించాలి. తండ్రిని ఎక్కడ అగౌరవపరిచే మాటలు మన నోట నుండి రాకూడదు. ఆయన అవమానించే మాటలు మన నోట నుండి రాకూడదు. అక్కడ అంటాడు చూడండి, ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేస్తే, ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చూస్తే, తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యము చేయవాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. తన తండ్రినైనను తల్లినైనను నిర్లక్ష్యము చేయవాడు ఏమవుతాడంట? శాపము నిన్ను అంటుకుంటుంది. తండ్రిని దూషించే మనసు. నువ్వు గొప్పవాడవై ఉండొచ్చు, తెలివి గల్లవాడై ఉండొచ్చు, డిగ్రీలు పూర్తి చేసిన వాడవై ఉండొచ్చు, నీ తండ్రిని గౌరవించే మనస్సు నీకు ఉండాలి. ఆయన లేకపోతే నువ్వు ఎక్కడున్నావు? ఆయన లేకపోతే నీకు జీవితం ఎక్కడుంది? ప్రియదేవుని బిడ్డలారా, నీవు శాపముని జీవితంలో అంటకుండా ఉండాలంటే నీ తల్లిని తండ్రిని నిర్లక్ష్యపరచకూడదు. చాలామంది నిర్లక్ష్యపరిచి వారిని తృణీకరించి వారిని ఎన్నిక లేని వారిగా వాళ్ళు ఏదో ముసలోళ్ళలాగా భావించే వారిని మనం చూస్తూ ఉన్నాం. ఒక తండ్రిని ఆయనకి 2 ఎకరాల పొలం ఉందంట. ఆ పొలం ఉంటే ఆయనకి దగ్గు వస్తూ ఉంది, దగ్గుతున్నాడని ఆ తండ్రిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేశారు. ఒక అమ్మాయి చూసి, అయ్యా నువ్వు ఎందుకు ఇట్లాగా ఉన్నావంటే, అమ్మ నాకు 2 ఎకరాల పొలం ఉంది, నా కుమారుడు దాన్ని లాగేసుకున్నాడు, నేను ఇంటికి వెళ్తే నా కోడలు ఇంట్లోకి రానియట్లేదు, కనీసం మనవాళ్ళని చూద్దామన్నా కానీ నన్ను లోపలికి రానియట్లేదు అంటే, ఎందుకు రానిరా, నువ్వు రా అని చెప్పి ఆయన తీసుకెళ్ళి వెళ్ళి డోరు కొట్టగానే కోడలు బయటకు వచ్చింది. కోడలు బయటకు వచ్చి, సచ్చినోడా నువ్వు వచ్చేవేంది, నువ్వు నా ఇంటికి రావాల్సిన అవసరం లేదంది. సరే ఈ పాప వెళ్ళింది, లోపల తీసుకొని వెళ్తే కొడుకు వచ్చాడు. కొడుకు అంటున్నాడు, బూతులు తిడుతున్నాడు తండ్రిని, ఇష్టానుసారంగా బూతులు తిడుతున్నాడు. నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి, నువ్వు దగ్గుతున్నావు, నీకున్న రోగం మా పిల్లలకు అంటుకుంటుంది, నువ్వు వెళ్ళిపో అని చెప్పి ఆయన మీదకెళ్ళి కొడతా ఉన్నాడు. 2 ఎకరాలు పొలం సంపాయాలంటే ఎంత కష్టపడి ఉంటాడు తండ్రి. ఆ పొలాన్ని లాగేసుకొని తండ్రిని ఇంట్లో నుంచి బయటికి నెట్టేసి కనీసం తిండి కూడా పెట్టకుండా అడుక్కునే స్థితికి తీసుకొచ్చి రోడ్లమ్మిటి ఎక్కడో అనాథగా బ్రతికే స్థితికి తీసుకొచ్చిన వాడు ఏమవుతాడు? శాపగ్రస్తుడు అవుతాడు. అనాథలుగా విడిచిపెట్టేసి అనాథాశ్రయంలో పంపించేవాడు. ఏందమ్మా అంటే, మీ నాన్న దగ్గర భలే వాసన వస్తుందండి, మరి నువ్వు రేపు ముసలి అయితే నీ దగ్గర సెంటు వాసన వచ్చింది ఏంది?
మీ నాన్న దగ్గర భలే వాసన వస్తుందండి అంటుంది కోడలో, పెద్ద కోడలో. మరి రేపు నీ దగ్గర ఏమొచ్చింది? రేపు నీ కోడలు నిన్నేమంటుంది? అత్త సెంటు వాసన వస్తుంది అత్త, నీ దగ్గర వాటేసుకుంటుందా? బయటికి నెట్టిద్ది. ఆస్తున్నంతసేపు వాడుకొని వదిలిపెట్టేవాళ్ళు. ఇలాంటి వాళ్ళకి ఏం కలిగిద్దంట? శాపం అంటున్నాడు దేవుడు. చదువు ఆ మాట, చదువు. తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యము చేయవాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ అట్ట జరుగునుగాక, అట్ట జరుగునుగాక అంటున్నారు. ఎట్ట జరగాలి? శాపం వాడి మీదకి రావాలి, శాపం వాడి మీదకి రావాలి. ప్రియదేవుని బిడ్డలారా, ఈ ఫాదర్స్ డే రోజు మనం ఆలోచించాలి. మన తండ్రిని మన తల్లిని మనం సన్మానించాలి, గౌరవించాలి. అట్లా గౌరవించటాన్ని బట్టి మనం ఆశీర్వదించబడతాం. మనం అట్లా గౌరవించటాన్ని బట్టి ఏమైందంట? ఆయుష్ పెరిగిద్ది, దీర్ఘాయుష్మంతులు అవుతామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చాలామంది పిల్లలు ఎదిగినంతసేపు భయం గల్ల వాళ్ళ దాకా మెలికలు తిరుగుతారు. కొంచెం ఎదిగి కొన్ని నేర్చుకున్న తర్వాత తండ్రికి కూడా చెప్పకుండా తమ ఇష్టానుసారంగా తిరిగే వాళ్ళని లోకంలో చాలామందిని మనం చూస్తాం. నీకేం తెలుసాయా అనే వాళ్ళని మనం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రిని సన్మానించాలి, తల్లిని సన్మానించాలి. అలాంటి వాళ్ళు దీర్ఘాయుష్మంతులు అవుతారు. లేక వారిని దూషించి వాళ్ళని సరిగా పట్టించుకోకుండా వారిని అవమానపరిచే మనసు నీకుంటే వాళ్ళు శాపగ్రస్తులు అవుతారని దేవుని వాక్యం సెలవిస్తూ. శాపగ్రస్తులు అవుతారు. నీకు ఆస్తి ఉండొచ్చు, నువ్వు వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తిని అంతా కొట్టేశావు, వాళ్ళని బయటికి ధరిమేశావు. ఆ తర్వాత అదే గతి నీకు పట్టిద్దని నువ్వు ఆలోచన చేయట్లేదు. కనుకనే దేవుని సన్నిధిలో ఉన్న మనము పరిశీలన చేసుకోవాలి. మన జీవితం ఎట్లాగుందో మనం పరిశీలన చేసుకోవాలి. చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు ఒక మాటను రాయించాడు. చూడండి, మనకున్న బాధ్యత, దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలు మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని బిడ్డలమైన మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయినప్పటికీ వాళ్ళని గౌరవించి సన్మానించే వారిగా మనం ఉండాలి. అమ్మా, 15వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట మనం చూస్తున్నాం. తల్లిదండ్రులను ఘనపరచవలెననియు, అమ్మా, తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలనని దేవుడు సెలవిచ్చెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ పరిసయ్యులు శాస్త్రులు సంప్రదాయాల గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు చేతులు కడుక్కోకుండా అన్నం తింటున్నారే, కాళ్ళు కడుక్కోకుండా అన్నం తింటున్నారే. మనం కూడా చాలామందిని చూస్తాం లోకస్తుల్లో. చేతులు కడుక్కోవటం, కాళ్ళు కడుక్కోవటం, మొహం రుద్దుకోవటమే తప్పితే మానవత్వం లేని మనుషుల్లాగా ఉంటారు, క్రూరత్వం కలిగిన వారుగా ఉంటారు, ఎవరిని పట్టించుకొని మనసు కలిగిన వారుగా ఉంటారు. ప్రభు అయితే అంటున్నారు, మీరు ఇలాంటి ఆచారాల వరకే పరిమితమై ఉంటున్నారు, ఇలాంటి అనాలోచన క్రియలకు మీరు పరిమితమై ఉంటున్నారు. అయితే మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైనను ఘనపరచనక్కరలేదని చెప్పుచున్నారు అంటున్నాడు. వాళ్ళు ఆచారాలు పాటిస్తే చాలు. దశంభాగం తెచ్చి నువ్వు సంఘంలో వేస్తావు, లేకపోతే మీటింగ్స్కి ఎంతో డబ్బులు ఇస్తావు, ఇచ్చి తల్లికి ఏమైనా అవసరమైతే తండ్రికి ఏమైనా అవసరమైతే నేను ఇటువంటి ఆచారాలు పాటించాను అని వాళ్ళని పట్టించుకోలేకపోతే అది నీకు నష్టం కదా. కొంతమంది ఉంటారులేండి, అయ్యీరు ఈరు, ఏది ఈరు, దశంభాగం ఈరు, ఏది ఈరు అనమాట. కొంతమంది అంట అవి చేస్తారు, ఆచారాలు పాటిస్తారు, కానీ దేవుని మందిరానికి ఇస్తారు, కానీ చాలామందికి దాన ధర్మాలు చేస్తారు, పేరు ప్రతిష్టల కోసం పనిచేస్తారు, కానీ
తల్లిదండ్రులను పట్టించుకొని మనస్సు కలిగిన వాళ్ళు ఎంతోమంది ఉంటున్నారు అంటున్నాడు దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎట్లాగున్నామో మనం పరిశీలన చేసుకోవాలి. ఆ కింద వచనంలో మనం చూస్తాం, మీరు మీ పారంపర ఆచారము నిమిత్తమై దేవుని వాక్యాన్ని నిరర్ధకము చేసేవాళ్ళుగా ఉన్నారు అంటున్నాడు. దేవుని వాక్యాన్ని పట్టించుకోరు, దేవుని వాక్యాన్ని విరోధమైన కార్యాలను జరిగిస్తూ ఉంటారు. దేవుడేమో నీ తల్లిదండ్రులను సన్మానించమని చెప్తుంటే వీళ్ళు వాళ్ళ గొప్పల కోసం ఏదో చేసుకొని మేము దేవుని కార్యాలను నెరవేర్చాం కనుక నీకు ఈ లేకపోతున్నావు, నీకు అజ్జయి లేకపోతున్నావు, నీకు ఇజ్జయి లేకపోతున్నాము అని చెప్పేవాళ్ళు పారంపర ఆచారాలను బట్టి నడుస్తున్నారే కానీ దేవుని వాక్యాన్ని బట్టి నడవట్లేదు. దేవుని వాక్యాన్ని విస్మరించేవారిగా ఉంటున్నారు. వాక్యం చదువుతున్నావా? అసలు అయ్యా సేవక, వాక్యం చదువుతున్నావా? వాక్యం చదువుతున్నావా? వాక్యాన్ని చాలామంది చదవట్ల. వాక్యం చదవని వాళ్ళు క్రైస్తవులు కాదు. దేవుని మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరూ, బలలో చేయి వేస్తున్న ప్రతి ఒక్కరూ దేవుని వాక్యాన్ని చదవాలి. నువ్వు బలలో చేయి వేసేదానికంటే కూడా దేవుని వాక్యము విలువను మనం తెలుసుకోవాలి. దేవుని వాక్యమే శరీరధారి అయి భూమి మీదకి వచ్చింది. ఆ వాక్యాన్ని తెలియకుండా నువ్వు ఎంత చేసిన ప్రయోజనమే ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం పరిశీలన చేయాలి. పారంపర ఆచారంగా దేవుని సన్నిధికి రామాకు. భక్తితో, విశ్వాసంతో, విధేయతో, దేవుడు ఉన్నాడన్న భయముతో దేవుని సన్నిధికి రావాలి. ఆదివారం అన్న బాగపోతే బుధవారం రావు, శనివారం రావు, ఉపవాస కూడికలకి రావు, దేనికి కనపడం. ఆదివారం అని రాకపోతే ఏమని అనుకుంటాడని వచ్చి భక్తుల్లాగా బలలో చేయి వేసి శాపాన్ని కొని తెచ్చుకో. మాకు ఆచారబద్ధమైన భక్తి చేయొద్దు. దేవుని వాక్యాన్ని బట్టి నడుచుకోవాలి. శ్రమ రావచ్చు, కష్టం రావచ్చు, ఇబ్బంది రావచ్చు, మనకి ఎవరు అండగా ఉండొచ్చు, లేకపోవచ్చు. మనము దేవుని వాక్యాన్ని విస్మరించవద్దు. దేవుని వాక్యాన్ని వక్రీకరించే మనసు మనకు ఉండకూడదు. ఆచారబద్ధంగా దేవుని సన్నిధిలో మనం నిలిచేవారిగా ఉండకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రులు కూడా గమనించాలి. మన పిల్లలు మనల్ని గమనిస్తున్నారని ఎరిగి చక్కని కార్యాలు చేయటానికి పూనుకోవాలి. తండ్రి ఉదయాన్నే లేచి ప్రార్థన చేసేవాడిగా ఉండాలి. తండ్రి ఉదయాన్నే లేచి దేవుని వాక్యం చదివేవాడిగా ఉండాలి. చాలామంది తల్లిదండ్రులను చూస్తున్నాం మనం. వాడు ఎప్పుడు తాగి తిరుగుతూ ఉంటాడు, ఎప్పుడు ఇష్టానుసారంగా బూతులు మాట్లాడుతూ ఉంటాడు, భార్యని హింసిస్తాడు, ఇబ్బందులు పెట్టేవాడిగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రి ఒక మాదిరి అయి ఉండాలి. నీ కుమారుడు నీకు విరోధంగా మాట్లాడుతున్నాడంటే నీలో ఉన్న ఆ చెడుతనమే కదా, ఆ అవమానకరమైన స్థితిని నిన్ను దిగజార్చింది కదా. తండ్రి అని పిలవటానికి కూడా ఇష్టపడని బిడ్డలు ఉన్నారండి ఈరోజు. వీడి వల్ల నాకు అవమానం కలుగుతుందని తండ్రిని చూసి దూరంగా వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. తండ్రి పైన నువ్వు మార్చుకో, నీ ప్రవర్తన, నీ జీవితాన్ని మార్చుకొని ఒక దేవుని పోలికగా తండ్రి ఉండాలి. నిన్ను చూసినప్పుడు నా తండ్రిని పోలి నేను నడుచుకోవాలని ఆ మనసును కల్పించాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి తండ్రిని మనం గౌరవించేవాడిగా ఉండాలి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాటనే దేవుడు మన కొరకు రాయించాడు. చూడండి, తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారు చీకట్లో ఆరిపోయిద్దంట. తన తల్లిని దూషించువాని దీపము కారు చీకట్లో ఆరిపోయిద్ది అన్నాడు. నిన్నెవరు పట్టించుకునే వాళ్ళు ఉండరు, నీకెవరు సహాయం చేసేవాళ్ళు ఉండరు. అంధకారమయమైన జీవితంలో నీ దీపం అంతే ఆరిపోయిద్ది అంటున్నాడు. ఇప్పటికైనా నీ స్థితిని మార్చుకో. తండ్రికి తగినట్లుగా నిన్ను గౌరవించే విధంగా,
నిన్ను గొప్ప గొప్ప చేసే విధంగా నీ జీవితాన్ని మార్చుకొని ఒక తండ్రి వలె ఈ లోకానికి కనపరుచుకోవాలి. మనం గాంధీజీని మనం చూస్తాం. మన దేశం అంతా ఆయన్ని గౌరవించింది. ఎందుకు? మన దేశానికి స్వతంత్రం తీసుకురావటానికి ఆయన ప్రత్యేకమైన పాత్రను పోషించాడు. ఒక తండ్రిలాగా ముందుండి నడిపించాడు. ఆయన్ని మాదిరిగా తీసుకున్న వాళ్ళు అనేక మంది దేశ సేవను చేయటానికి ఇష్టపడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పితా అంటారు ఆయన్ని. ఏమంటారు? పితా కతే క్యా హోతా, తండ్రి హోతా. పితా అంటే తండ్రి అని అర్థం. జాతి పిత అంటారు ఆయన. నడిపించే నాయకుడు తండ్రి అంటే. నిన్ను చూసి ఏమి నేర్చుకోవాలి నీ పిల్లలు? సాయంత్రానికి మా నాన్న వాసన రాకుండా శక్తి ఒక్కపొడి వేసుకొని వస్తాడు మా నాన్న, వాసన రాకుండా. మనం అనుకుంటాం మా నాన్న ఒక్కపొడి వేసుకుందని, లోపల ఉంటుంది ఆ వాసన. నిన్నేం చేసి నువ్వు అంటారు కదా, 5 ఆకులు నవ్వితే వాళ్ళు 10 ఆకులు నవ్వులుతారంట. 10 ఆకులు నవ్వులుతారు. ప్రియదేవుని బిడ్డలారా, కుమారులున్న నీవు నీ కుమారులకు ఒక మాదిరి అయిన జీవితాన్ని ఈ లోకంలోనూ చూపించాలి. బ్రతికితే మనం ఎట్లా బ్రతకాలరా? చాలాసార్లు చెప్పుకున్నాం. ఒక తండ్రి అంట వాళ్ళ పిల్లలకి చెబుతున్నాడంట, రే మనం చచ్చిపోయేలోపు కనీసం ₹1,00,00,000 సంపాదించాలి. ఎట్లా అంటే ఎట్లాగైనా దుర్మార్గం చేయి, దోపిడీ చేయి, లంచాలు తీసుకో, ఏదైనా తీసుకో, మన ₹1,00,00,000 తీసుకొని చచ్చిపోతాడంటే. ₹1,00,00,000 సంపాదించి చచ్చిపోతే ఎవడికి సుఖం? అదే బాటలో ఉండి ఇంకా వాళ్ళ జీవితాలు మారటంలా, వాళ్ళు దేవుని వైపు తిరగటంలా, దేవుని సహాయం కోరట్లా, వాళ్ళ తెలివిని, వాళ్ళ జ్ఞానాన్ని, వాళ్ళ శక్తిని, వాళ్ళకున్న పలుకుబడిని ఉపయోగించి ధనమే దేవుడని ఇష్టానుసారంగా బ్రతికే వారిని మనం చూస్తూ ఉన్నాం. నువ్వేం మాదిరి నీ కుమారుడికి, నీ కుమార్తెకి? నువ్వేం మాదిరి? ఏం మాదిరిగా ఉన్నావు? ప్రియదేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేయాలి. ఇదిగో ఇక్కడ 20వ అధ్యాయం 20వ వచనంలో చెప్పబడుతున్న ఈ మాటను మనం చూస్తూ ఉన్నాం. నీ తల్లినైనను దూషించేవాని దీపం అయిపోయిందంట, కారు చీకటి అయిపోయింది. కారు చీకట్లో ఆరిపోయిందంట నీ జీవితం. అర్థం కావట్లేదా? నీ బ్రతుకు, నీ విధానం, నీ ఆలోచన ఎట్లా బ్రతుకుతున్నావు? ఒక తండ్రి కుమార్తెకు మాదిరిగా ఉండాలి. ఒక తండ్రి కుమారుడికి మాదిరిగా ఉండాలి. ఆ మాదిరితనాన్ని పుచ్చుకున్న ఆ పిల్లలు ఒక ధైర్యంగా దేవుని కోసం బ్రతకాలి, దేశం కోసం బ్రతకాలి, దేశంలో ఒక ఉన్నతమైన స్థానానికి మన బిడ్డలు వెళ్ళేవారిగా ఉండాలి. కానీ చాలామంది తల్లిదండ్రులు అట్లా లేకపోవటాన్ని బట్టి పిల్లలు కల్ముషంతో బ్రతుకుతున్నారు. అబద్ధాలు నేర్పించి అబద్ధికులుగా పిల్లల్ని మార్చేస్తున్నారు. ఇదిగో దొంగలుగా మార్చేస్తున్నారు. ఇంట్లో ఉండి లేడని చెప్పి చిన్ననాటి నుండి వాళ్ళకి మోసకరమైన జీవితాన్ని అలవాటు చేసేవారిని మనం చూస్తూ ఉన్నాం. ఒక బాధ్యత కలిగిన పిల్లలుగా మన బిడ్డలను పెంచాలి. మా నాన్న మాకు అప్పుంటే ఎన్నో శ్రమలు పడి అప్పు తీర్చాడు, నీతిగా బ్రతికాడు మా నాన్న అని చెప్పుకునే విధంగా ధైర్యంగా, మాకు ఆస్తి లేకపోవచ్చు, అంతస్తులు లేకపోవచ్చు, మాకు పలుకుబడులు లేకపోవచ్చు, మా నాన్న భేదవాడు కావచ్చు, మేమైతే నీతిమంతులం, మమ్మల్ని అట్లా పెంచాడు మా నాన్న అని చెప్పుకునే ధైర్యంగా పిల్లలు బ్రతకాల. ఎంత ధనం సంపాదించి మోసకారి మా తండ్రి, నీ సంగతి నాకు తెలియదా, నువ్వు ఎట్ట సంపాదించావు నాకు తెలియదా అని కుమారుడే ప్రశ్నిస్తుంటే మన బ్రతికేమైపోయింది? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించాలి. నీ తండ్రిని నీ తల్లిని సన్మానించకపోతే కారు చీకటిలో ఆరిపోయిన దీపంలాగా, కారు చీకటి ఉంది, చీకటిలో దీపం పెట్టావు, మినుకు ఎదుగుతుంది, అది ఆరిపోతే
కుటుంబాలు చీకటైపోతాయి. అలాంటి జీవితాలను మనం జీవించే వారిగా ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుకనే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలన్నా, నువ్వు ఆశీర్వదించబడాలన్నా, ఇదిగో నువ్వు నీ తల్లిదండ్రులను సన్మానించాలనేది దేవుని ఆజ్ఞ. దేవుని ఆజ్ఞ. నీ తల్లిదండ్రులను సన్మానించువాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. నీ తల్లిని ఎట్లా చూస్తున్నావు నువ్వు? తల్లిని అంటాడు సోదిదానా అంటాడట. తల్లిని ఏమంటాడు? ఆమె సోది అయితే నువ్వేమవుతావు? పెద్ద సోది నువ్వు. తల్లిని సోది అన్నప్పుడు ఈడేమవుతాడు? డబల్ సోదీయుడు. ప్రియదేవుని బిడ్డలారా, సన్మానించే మనసు లేని వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు అంటాడు, దేవుని సన్నిధిలో ఉన్న యవనస్తులు వాళ్ళ కార్యాలు, వాళ్ళు తండ్రి కోసం, కుటుంబం కోసం నిర్వహించవలసిన కార్యాలు ఉన్నాయి. బలాదూరును తిరిగే మనస్సు ఉండకూడదు. మా ఉద్యోగం మేము చేస్తున్నామని అనుకున్నట్లు మనం ఉండకూడదు. ఒక తల్లిదండ్రుల మీద ఒక బాధ్యత ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, కొన్ని మాటలు చూద్దాం. ఆదికాండంలో 47వ అధ్యాయం 17వ వచనాన్ని 12వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఆదికాండం 47వ అధ్యాయం. మరియు యోసేపు తన తండ్రిని, తన సహోదరులను, తన కుటుంబము, తన తండ్రి కుటుంబము వారి అందరినీ వారి వారి పిల్లల లెక్క చొప్పున వారికి ఆహారం ఇచ్చి సంరక్షించను. ప్రియదేవుని బిడ్డలారా, ఈ సన్నివేశం మనకు తెలుసు. యోసేపు జీవితాన్ని మనకు తెలుసు. అన్నలే యోసేపుని ఏం చేశారంట? హింసించారు, గుంటలో పడేశారు, అమ్మేశారు, తెలియని దేశానికి వెళ్ళాడు, అక్కడి నుంచి వేరే వాళ్ళకు అమ్మబడ్డాడు. కానీ తనలో ఉన్న విశ్వాసాన్ని, దేవుని మీద ఉన్న నమ్మకాన్ని, తండ్రి నేర్పించిన విధానాన్ని మర్చిపోలా. యోసేపు అంటే యాకోబుకి ఎంతో ఇష్టం. ఆయన చూస్తాం, ఆయనకి నిలువుట అంగీని గుట్టించాడంట. ఆయన చిన్నవాడని ప్రేమతో తండ్రి ప్రేమించాడు. ఆయన్ని ప్రేమించి నిలువుట అంగీని గుట్టించాడంట. ఆయన దేవుని మీద ఉన్న భయభక్తులు కలిగిన వాడు కనుక ఆయనకు దర్శనాలు వచ్చేవి. ఆ విషయాలు చెప్తుంటే, లేకపోతే అన్నదమ్ములు చేస్తున్న తప్పు కార్యాలను తీసుకెళ్ళి తండ్రికి చెప్పాడని వాళ్ళు కోపించి ఆయన హింసించి బాధపెట్టి కొట్టి అమ్మేశారు. చచ్చిపోయాడు నీ పిల్లోడంటే తండ్రి రోధించి వేడ్చాడంట. దుఃఖాన్ని సలిపాడు అనే మాటను మనం ఆడ చూస్తాం. ఇలాంటి కుమారుడు అమ్మివేయబడి పరదేశంలో ఉన్నప్పుడు ఈ అన్నదమ్ములు ఉంటున్న ప్రాంతము కరువుతో అల్లాడుతూ ఆహారం లేని పరిస్థితుల్లో వీళ్ళు ఏం చేశారంట? యోసేపు దగ్గరికి వెళ్ళాడంట. యోసేపు దగ్గరికి వెళ్ళినప్పుడు ఈయన ఏం చేశాడు? బాధ్యత కలిగిన వాడుగా, ఇదిగో నా తండ్రిని ఒక్కడనే నేను చూసుకుంటానని అనలా. అక్కడ ఒక బాధ్యత కలిగిన వాడుగా అంటున్నాడు. మరియు యోసేపు తన తండ్రిని, తన సహోదరులను, తన తండ్రి కుటుంబపు వారందరినీ వారి పిల్లల లెక్క చొప్పున వారికి ఆహారం ఇచ్చి ఏం చేశాడంట? సంరక్షించను. మనం చూస్తాం, వాసన కూడా బయటికి రాకుండా తింటాం. వాసన కూడా బయటికి రాదు. మనం ఏమైనా తిన్నామంటే నాలుగుతో మొత్తం నాకు ఉట్టి పేపర్ ఆడేస్తాం. ఈ పేపర్ ఏడబడింది, ఈ పేపర్ ఏడబడింది, ఏదో కొంచెం కేక్ వాసన వస్తుంది అనుకుంటాం, కానీ అది పేపర్ నాకేసారు, వాసన కూడా రాదు. ఇలాంటి మనుషుల్ని మనం చూస్తాం. ఈయనైతే ఏం చేశాడంట? తన తండ్రిని, తన సహోదరుల్ని, వాళ్ళ కుటుంబం వారిని, వారి పిల్లల లెక్క చొప్పున వారందరికీ ఏం చేశాడంట? ఆహారం ఇచ్చాడు. తండ్రిని పోషించిన యోసేపు తండ్రినే కాదు, తన సహోదరుల పిల్లల్ని అందరినీ ఆయన ఏం చేశాడంట? పోషించాడు. అట్లా యోసేపు బాధ్యత కలిగిన వాడుగా ఉన్నాడు.
తండ్రి మీద బాధ్యత కలిగిన వాడిగా. మన జీవితాల్లో కూడా మన కుటుంబంలో మన కుటుంబ సభ్యులు పట్ల మనం ఏం చేయాలి? బాధ్యత కలిగి ఉండాలి. బాధ్యత కలిగి మనం జీవించాలి. అందరి క్షేమాన్ని మనం కోరేవారంగా ఉండాలి. ఒక మంచి మనిషి, ఒక మంచి తండ్రి, ఒక మంచి కుమారుడు చేయవలసిన పని అందరి క్షేమాన్ని కోరాలి. నువ్వు మరణించిన బ్రతికి ఉండే తండ్రిగా ఉండాలి. నువ్వు మరణించిన బ్రతికి ఉండే కుమారుడిగా నువ్వు ఎదగాలి. అంటే అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? అందరి క్షేమాన్ని మనం చూడాలి. అందరి స్థితిగతులను మనం చూడాలి. నేను ఒక్కడనే బాగుంటే చాలు, నేను ఒక్కడనే ఎదిగితే చాలు, వాళ్ళందరూ పాడైపోవాలి, వాళ్ళు అదైపోవాలి, ఇదైపోవాలని చూసే మనిషి అది క్షేమకరమైంది కాదు. అందరూ క్షేమంగా ఉంటే, ఏదో ఒక వాక్యం చూస్తాం మనం, ఏమని? అందరూ బాగుండాలి, అందులో నేను బాగుండాలి, అందరూ పాడైపోవాలనే మనస్తత్వం చాలామందిలో మనం చూస్తాం. మనం ఎట్లాగుంటున్నాం? యేసేపు తన తండ్రి ప్రేమించిన విధానాన్ని తెలుసుకున్నవాడు గనుక తన తండ్రినే కాదు, తన హింసించిన తన సహోదరులను కూడా ప్రేమించాడు, వారి పిల్లలను కూడా ప్రేమించాడు. ఎంతమంది అండి వాళ్ళు? 12 మంది. తండ్రి 12 మందికి పుట్టిన పిల్లలు ఎంతమంది? వాళ్ళందరికీ ఆహారం ఇచ్చి ఆ ఈజిప్టు రాజు దగ్గరికి వెళ్తాడంట. ఆయన అన్నాడు, మీ తండ్రిని, మీ కుటుంబాన్ని ఒక ప్రత్యేకమైన స్థలంలో ఉంచు, వాళ్ళని జాగ్రత్తగా చూసుకో అని ఫరో అన్నట్లు ఆ మాటల్లో మనం చూస్తాం. ఆ మాటల్లో మనం చూస్తాం. 10వ వచనంలో చూడండి, ఫరో యాకోబు ఏం చేశాడంట? ఫరోను దీవించి ఫరో ఎదుటి నుండి వెళ్ళెను. ఫరో ఆజ్ఞాపించినట్లు యోసేపు తన తండ్రిని, తన సహోదరులను ఐగుప్తు దేశంలో నివసింపజేసి ఆ దేశములో రామెసెసే అను మంచి ప్రదేశంలో వారిని స్వాస్థ్యం ఇచ్చాడు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకంటే మన వారికి మనం ఏం చేయాలంట? శ్రేష్టమైనది ఇవ్వాలి. మనమేమో మంచి తినేసి కుళ్ళిపోయింది, చివరి కొంచెం నరికి ఎత్తావు, అదే కుళ్ళిపోయే రోజులే వచ్చింది. ఎంత తిన్నా అది కుళ్ళిపోయే రోజులే వచ్చింది. కుళ్ళిపోయినేమో ఇతరులకు పెట్టి మంచి మనం తినే మనసు. చాలామంది చేసేది అదే. అరే బాబాయ్ కూర అడిగారా, ఆ కూర వేయాలంటే ఏం చేస్తాం మనం? మెత్తడి ముక్కలన్నీ పక్కకి నెట్టి ఎముకలు ఆ చారు తీసి వాడు మగానే వేస్తాం. ఇదేంది అన్ని ఎముకలు వచ్చింది నాకు, ఈ బాబీ సరిగ్గా తేలేదు కావాలి మాంసం ఈరోజు అని అనుకోండి. ఇది మంచి మనస్సున్న వారి లక్షణం కాదు. ఎదుటి వారికి మనం ఏం చేయాలంట? శ్రేష్టమైనది ఇవ్వాలి. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామందిని మనం చూస్తాం. సొలొమోను మహారాజుని మనం పరిశీలనగా చేస్తే రాజుల మొదటి గ్రంథంలో చూడండి, రాజుల మొదటి గ్రంథంలో 2వ అధ్యాయం 19వ వచనం మనం చూస్తే, రాజులు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. అమ్మా, బెత్షెబ రాజైన సొలొమోను నొద్దకు అమ్మా అదోనియా పక్షమున చెప్పుటకు వచ్చినప్పుడు రాజు లేచి, చూడండి వాళ్ళమ్మ వచ్చిందంట. సొలొమోను రాజు అమ్మ సొలొమోను దగ్గరికి వచ్చినప్పుడు సొలొమోను ఏం చేశాడంట? అయ్యా వినాలి, సొలొమోను ఏం చేశాడంట? లేచి నిలబడ్డాడు. మనం భర్త పనిచేసి ఇంటికి వచ్చినా అడ్డంగా పడుకొని ఉంటాం మంచం మీద. అరే ఆయన పనిచేసి వచ్చాడులే, కొంచెం లేచి కూర్చొని ఆయన కొంచెం అడ్డం పడతాడు పాపం, నడువులు నొప్పి కాళ్ళు నొప్పులు ఉంటాయని అనుకో. భర్తని గౌరవించలేని భార్య. పిల్లలు ఉంటారు. ఆ కుర్చీ ఉంటే ఆ కుర్చీలో అడ్డంగా పడుకొని టీవీ చూస్తూ ఉంటాడు. వీడు ఏం పని చేయడు కదా, అడ్డంగా బలిసిపోయి ఉంటాడు. ఏం పని చేయడు, ఈ పొల తీసి అడు పెట్టడు, ఇది తీసి అడు పెట్టడు, ఏది పని చేయడు, ఏ పని చేయడు.
అరే కొంచెం అది పెట్టు బామ్మ, నేనే చేయాలా, నువ్వే ఉన్నావుగా అని ఆ తల్లిని దూషించే మనసు కలిగిన అడ్డంగా కూర్చుంటాడు. వీడిని చూడంగల తండ్రికి ఏమనిపించింది? అన్నం పెట్టడమే సచ్చినోడు, వీడికి అన్నం పెట్టడమే దండగరా అనుకుంటాడు. ఏ పని చేయడు. ఈనాడు పిల్లల్ని చూడండి అసలు ఎట్టాగున్నారు, బలిసిన పందిలాగా ఉంటున్నారే కానీ కుర్రోళ్ళలాగా ఉండట్లా. ఆ రోజుల్లో కుర్రోళ్ళ చేతులు ఎట్లా ఉంటాయి? రాడ్డులాగా ఉండేవి. పరిగెత్తేవాళ్ళు, దూకేవాళ్ళు, ఆడుకునేవాళ్ళు. ఇప్పుడు పలావ్ వండావా లేదా, సాయంత్రం మాంసం తెచ్చావా లేదా, నైటు అవి తెచ్చావా లేదా, ఇది తెచ్చావా లేదా అని చూస్తున్నాడే కానీ వాడు పని చేయట్లా, పరిగెత్తట్లా, ఆడుకోవట్లా. తింటాం అడ్డంగా మునుకొని దొల్లుతా టీవీలో మార్చి పెడతాడు, అయ్యే చూస్తాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కొరకు బ్రతకట్లా. సొలొమోను అంట బెత్షెబా అతని దగ్గరికి వచ్చినప్పుడు ఆ సింహాసనం మీద నుంచి లేచి నుంచొని ఆమెకు ఒక ప్రత్యేకమైన కుడిపార్శ్వమందు ఒక సింహాసనం, కుడిపార్శ్వం అంటే ఒక ప్రత్యేకించబడిన స్థలము, ఒక గౌరవప్రదమైన స్థలములో ఆమెని కూర్చోబెట్టాడంట. తల్లిని సన్మానించాడు, గౌరవించాడు. కుడి పక్కన కూర్చోబెట్టుకొని గౌరవించాడు. నీ తల్లిని సన్మానిస్తున్నావా? గౌరవం లేకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా మనం ఉండకూడదు. చూడండి, ఇంకో మాట చూస్తాం. అంతేకాదు అక్కడ మనం పరిశీలన చేస్తే దావీదును మనం చూస్తాం. సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం చూస్తే, సమూయేలు మొదటి గ్రంథం తర్వాత దావీదు అక్కడి నుండి బయలుదేరి మోయాబులోని మిస్పాకు వచ్చి, దేవుడు నాకు ఏమి చేయునని నేను తెలుసుకున్న వరకు, వినండి, నా తల్లిదండ్రులు వచ్చి మీ యొద్ద నుండనిమ్మని మోయాబు రాజుతో మనవి చేసి అతని యొద్దకు వారిని తోడుకొని పోగా, దావీదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ మాటలు మనం వింటా ఉన్నాం. మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాట మనం చూస్తూ ఉన్నాం. తరువాత దావీదు అక్కడి నుండి బయలుదేరి మోయాబులోని మిస్పేకు వచ్చి, దేవుడు నాకు ఏమి చేయనది నేను తెలుసుకొని వరకు నా తల్లిదండ్రులు వచ్చి నీ యొద్ద ఉండనిమ్మని ఫిలిష్తీయుల రాజుతో చెబుతున్న ఈ మాటలు మనం వింటున్నాం. ఫిలిష్తీ రాజుతో చెప్తున్న ఈ మాటలు మనం వింటున్నాం. దావీదు పరిస్థితి ఏంది? సౌలు తరుముతున్నాడు. సౌలు చంపుతాడేమని తన ప్రాంతాన్ని విడిచి వెళుతూ ఉన్నప్పుడు సౌలుతో కూడా ఎంతోమంది ప్రయాణం వెళ్తున్నారంట. మనతో పాటు ప్రయాణం చేయాలంటే మన మీద నమ్మకం ఉండాలి, మన మీద విశ్వాసం ఉండాలి, మనల్ని మాకు సహాయం చేస్తాడనే ఒక నమ్మకం ఉండాలి, నీతో నడవాలి అంటే. ఇక్కడ ఎంతమంది చూడండి, 2వ వచనంలో, మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకొని వారందరూ, అసమాధానముగా నుండు వారందరూ అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చి ఉండిరి అనే మాటను చూస్తాం. అప్పులు చేసిన వాళ్ళు, సమాధానము లేని వాళ్ళు, నీకు ఒక గౌరవ ప్రతిష్టలు రావాలంటే, నిన్ను వెంబడించాలంటే ఓరకేదో మాట్లాడుకుంటా తిరిగితే రాదు. నిన్ను వెంబడించాలంటే నువ్వు వారిని సమాధానపరిచే మనసు నీకు ఉండాలి, వారికి సహాయం చేసే మనసు నీకు ఉండాలి, వారిని ఆదరించే మనసు నీకు ఉండాలి, వారిని సరిచేయగలిగిన మనసు నీకు ఉండాలి. వీళ్ళందరూ ఎక్కువ తక్కువ 400 మంది ఒక చావుకులైన వాడు, చంపబడటానికి సిద్ధపడిన వాడు, చావు భయంతో పరిగెడుతున్న వాని వెంట ఎంతమంది వెళ్ళారంట?
400 మంది వెళ్ళారు. ఆ రాజుతో చెప్తున్న మాట, తరువాత దావీదు అక్కడి నుండి బయలుదేరి మోయాబులోని మెస్పేకు వచ్చి, దేవుడు నాకు ఏమి చేయునది, వెళ్ళి నేను ప్రార్థించి కనుక్కొని వచ్చే వరకు నా తల్లిదండ్రులని యొద్ద వండనిమ్మని అడుగుతున్నాడు. వండని, నేను ప్రార్థన చేయటానికి వెళ్తున్నాను, జరగబోయేది ఏదో దేవుణ్ణి కనుక్కొని వస్తాను, అప్పుడు వరకు తల్లిదండ్రుల క్షేమము చూస్తున్నాడు. అక్కడ తల్లిదండ్రుల క్షేమం చూస్తున్నాడు. నీ తండ్రికి నువ్వు ఇచ్చే ప్రాధాన్యత ఏంది? బాధ్యత కలిగిన వాళ్ళని మనం చూస్తా విన్నాం. ఇక్కడ యోసేపు బాధ్యత కలిగి తన తండ్రిని, తన కుటుంబాన్ని, వారి పిల్లలని పోషించే సామర్థ్యం కలిగిన వాడిగా ఉన్నాడు. దావీదు 400 మందిని ఆయనతో అనుసరించే వారిని తీసుకొని వెళ్ళాడు. తన తల్లిని తండ్రిని సన్మానించే మనసు కలిగిన వాడిగా ఉన్నాడు. సొలొమోను తన తల్లికి గౌరవం ఇచ్చాడు, ప్రథమ స్థానం ఇచ్చి కుడి పక్కన కూర్చోబెట్టుకున్నాడు. దేవుని సన్నిధిలో ఉంటున్న నీవు నీ తల్లికి నీ తండ్రికి నువ్వు ఇస్తున్న ప్రాధాన్యత ఏంది? మా తల్లిదండ్రులకే లేదండి, మాకెక్కడి నుంచి వచ్చిందంటావా? తల్లిదండ్రులు కూడా ఆలోచించవలసిన మాటలు. పిల్లల్ని ఎట్లా పెంచుతున్నాం మనం? మోసకారులుగా మనం పెంచొద్దు. అవునంటే అవును, కాదంటే కాదు. ఒక స్వచ్ఛమైన మనసుతో మన పిల్లల్ని పెంచాలి. ఇదిగో నువ్వు దేనితో పెంచుతావో, ఒక ఆయన చెబుతాడుగా, నన్ను చిన్నప్పటి నుంచి నా తల్లిదండ్రులు విషం పెట్టి పెంచారండి అని చెప్తాడు ఒక ఆయన. సేవకుడు అయ్యాడు ఆయన ఇప్పుడు. మరి మీ పిల్లల్ని విషం పెట్టి పెంచుతున్నావేమో, విషపూరితంగా మారతారు. ఇప్పుడైనా నీ పిల్లల్ని ఒక బాధ్యత కలిగిన తల్లిగా తండ్రిగా నువ్వు పిల్లల్ని పెంచే మనసు కలిగి ఉండు. మనసు కలిగి ఉంటే వాళ్ళు నీ క్షేమాన్ని చూసే ఒక రోజుని నువ్వు చూస్తావు. మోసపూరితంగా మనం పెంచితే వాళ్ళు కూడా అదే విధంగా మారిపోతారు. ఒక మాట మనం ఎలీషాని మనం చూస్తాం. ఎలీషా తన తండ్రి చూడమ్మ, అక్కడ ఒక మాట ఉంటుంది 2వ అధ్యాయం 19వ వచనంలో, 19వ అధ్యాయం 19వ వచనంలో, షాపాతు కుమారుడైన ఎలీషా అనే ఆయన మనం చూస్తాం. తన తండ్రి పొలం వేసి ఆ పొలాన్ని దున్నేవాడంట. షాపాతు అనే ఆయన పొలాన్ని దున్నేవాడు. తన కుమారుడు కూడా ఏం చేస్తున్నాడు? ఎలీషా పొలాన్ని దున్నుతా ఉన్నాడంట. ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు ఎలీషా తన తండ్రి చేసే పనిలో ఉన్నాడంట. మన తండ్రి ఏం చేస్తున్నాడు? మన తండ్రి ఆడొచ్చాడు, 2 గ్లాసులదా 3 గ్లాసులదా, వాడికి 2 ఆమ్లెట్లు వేసి పెట్టు, మాంసం తెచ్చాను కదా, అది ఉడకబెట్టింది ఉంది కదా, కొంచెం ఫ్రై చేసి, ఎందుకు వీడు తాగుతుంటే ఈ పిల్లలు ఏం చేయాలి? వాడికి ఆమ్లెట్ అందియాలా, వాళ్ళకు గుడ్డు అందియాలా, వాళ్ళకి అయ్యి అందించేవాడిగా. ఈడు వాడు రేపు ఏమవుతాడు? తాగుబోతవుతాడు. తన తండ్రి పని మీద ఉన్నాడు. తన తండ్రి వ్యవసాయం చేస్తుంటే అక్కడ అంటాడు, ఏలియా వచ్చి నువ్వు నన్ను వెంబడించు అనగానే అంట, నా తండ్రి దగ్గరికి వెళ్ళి వస్తాను ఒకసారి అన్నాడు. ఎంత ప్రేమ కలిగిందో చూడు. తన తండ్రి దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టి, తనకున్న ఆ ఎద్దులనంట వధించి అక్కడ ఉన్న వాళ్ళందరికీ భోజనం పెట్టి తన సేవకునితో కలిసి వెళ్ళాడనే మాటను చూస్తాం. మన పిల్లలు ఏం చేస్తున్నారు? మన పిల్లలు ఎక్కడుంటున్నారు? తండ్రి పొలమని వెళ్తే పిల్లలు గాలికి తిరిగే వాళ్ళుగా ఉన్నారా? భయభక్తులు లేని వారిగా ఉన్నారుగా? ఇష్టానుసారంగా బ్రతికేవారిగా ఉన్నారా? ఏ విధంగా నీ బిడ్డలను పెంచుతున్నా చెప్పినా వింటలేదండి. ఏమంటారండి? ఇంకా పాడు చేసి, కల్ముషం చేసి, అపవిత్రం చేసి, అభాగ్యులుగా మార్చేసావు, విషం పెట్టావు వారికి. తండ్రిగా తల్లిగా నువ్వు వారికి విషం పెట్టి పెంచి వారిని ఎటు కొరగాని వారిగా పెంచితే ఆ పిల్లలు ఏమైపోతారు? తాగుబోతులు అయిపోతున్నారు, మోసగాండ్రులు అయిపోతున్నారు, దొంగలుగా మారిపోతున్నారు. ఇగో తల్లిదండ్రులకి తెలియకుండా లవ్వులని అవమానకరమైన స్థితిలోకి వెళ్తున్నారు, చాటింగ్ చేసేవాళ్ళుగా అయిపోతున్నారు. కారణం ఎవరు అంటే నీ తల్లి అయినా తండ్రి అయినా నీవు వారిని సరి అయిన క్రమంలో పెంచలేకపోవడం.
ఒక మాట చెబుతా, ఈ తాగుబోతు దాని గురించి వచ్చింది కనుక ఇర్మియా గ్రంథంలో ఒక వ్యక్తిని మనం చూస్తాం. ఇర్మియా గ్రంథం అందరు చూడాలి ఈ మాట. 35వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూద్దాం. కావున వినండి, మా పితరుడైన రేకాబు కుమారుడగు యెహోనాదాబు మాకాజ్ఞాపించిన సమస్త విషయములో అతను మాటను బట్టి మేము కానీ, మా భార్యలు కానీ, మా కుమారులు కానీ, మా కుమార్తెలు కానీ ద్రాక్షారసము తాగుటలేదు అంటున్నాడు. ఒక సేవకుడే వాళ్ళ ముందు ద్రాక్షారసం పెట్టి మీరు త్రాగండి అన్నాడు. మీరు త్రాగండి అంటే ఈ వ్యక్తి అంటున్నాడు, రేఖాబీయుల కుమారుడైన ఈ వ్యక్తి మాట్లాడుతున్న ఈ మాటను ప్రియమైన దేవుని బిడ్డలారా 35వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఇదిగో మా పితరుడు ఇట్లా చెప్పాడు. ఏమని చెప్పాడు? యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన, మాకేం చెప్పాడు? ఇట్లా చెప్పాడు, ఆజ్ఞాపించాడు. సమస్త విషయములు అతని మాటను బట్టి మేము కానీ, మా భార్యలు కానీ, మా కుమారులు కానీ, మా కుమార్తెలు కానీ ఈ ద్రాక్షారసం ముట్టం. మాకు ఆ మాట చెప్పాడండి మా పితరులు. ఈ ద్రాక్షారసం ముట్టం అంటే తండ్రితో తాగుతాడు, తల్లితో తాగుతాడు, కుమారుతో తాగుతాడు, వరస వాయలు లేకుండా తాగే వారిని మనం చూస్తాం. మా పితరులు మాకు చెప్పిన మాట మేము వింటున్నాం. ద్రాక్షారసం ముట్టం అంటే ముట్టం. ఒక తీర్మానానికి వచ్చారు. మన కుటుంబం ఒక తీర్మానంలో ఉందా? తల్లి ఒక దారిన, కుమారుడు ఒక దారిన, తండ్రి ఒక దారిన, ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చేస్తున్నారు. ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతున్నారు. కనుకనే కుటుంబాల్లో సరి లేకుండా పోవటానికి కారణమైంది. మా పితరులు మాకు చెప్పారు, ద్రాక్షారసం ముట్టం. మందు దాగం అంటే మందు కోసం పరిగెత్తే వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. ఈడ్చుకుంటూ వెళ్తున్నారు, తోసుకుంటూ వెళ్తున్నారు, అడుక్కు తింటున్నారు. ఒక తీర్మానం లేదు నీ బ్రతుక్కి, తీర్మానం లేదు. మందు కోసం బ్రతుకుతావా? నీ జీవితాన్ని మెరుగుపరుచుకోవటానికి బ్రతుకు, నీ కుటుంబాన్ని బాగు చేసుకోవటానికి బ్రతుకు, పాడైపోయిన జీవితాన్ని కట్టుకోవటానికి బ్రతుకు. ఇదిగో మంచి పేరు లేని నీవు మంచి పేరు కోసం బ్రతుకు. తాగటం కోసం పరిగెడుతున్నావంటే ఎంత దుర్మార్గమైన స్థితిలో ఉన్నావు నువ్వు, ఎంత పాపిష్టి బ్రతుకును బ్రతుకుతున్నావు. సిగ్గుపడటం లేదండి చాలామంది, సిగ్గులేని వారుగా, తండ్రికి అవమానకరమైన కుమారుడుగా నువ్వు ఉండటం ఎంత సిగ్గుచేటు. ముందు పెట్టారు, కళ్ళెదుటి పెట్టారు, కూర్చోండి, ఇగో ద్రాక్షారసం తాగండి అంటే మా పితరులు మాకు చెప్పాడు, మా పితరుడు మాకు చెప్పాడు, మేము ఇంకా ముట్టమంటే ముట్టం, దాన్ని ముట్టుకోమని చెప్పాడు. మా అమ్మ బాని, మా నాన్న బాని, సాటుకు బా అని వాళ్ళు ఏమనలా. సాటును దాగే పాపపు వ్యవహారాలు కుటుంబంలో ఉండకూడదు. నీ కుటుంబంలో నువ్వు నీ కుమారుడికి ఒక మాదిరిగా ఉండాలి. నిన్ను చూసి మా నాన్నలాగా నేను ధైర్యంగా బ్రతకాలి, మా నాన్నలాగా నేను నీతిగా బ్రతకాలి, మా నాన్నలాగా నేను యథార్థంగా బ్రతకాలి, ఎన్ని అడ్డంకులు వచ్చినా చెయ్యి చాచకుండా నేను బ్రతకాలి. ఎంతమంది కుటుంబాల్లో మనం చూస్తూ ఉన్నాం వ్యభిచారం చేసే తల్లిదండ్రులు ఉన్నారు. ఇది ఒక బ్రతికేనా? దాన్ని చూసి ఏమి నేర్చుకోవాలి మన పిల్లలు? రేఖాబీయులు అంటున్నారు, మా పితరుడు మాతో చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే, ఇదిగో యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడునో ద్రాక్షారసం ముట్టుకోకూడదు, మీరు దేవుని కొరకు అభిషేకించబడిన వారిగా ఉండాలి.
దేవుని పిల్లలు, సేవకుల పిల్లలు అనుకొని ఇంకా మోసకరమైన జీవితంలో జీవిస్తున్నారండి. దేవుని మందిరానికి వస్తూ కూడా అపవిత్రమైన కార్యాలకు ఒడిగట్టే వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. దేవుని మందిరాలను విడిచిపెట్టి త్రాగుబోతులు విందుల్లో పాల్గొనే వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. ఎంత ఘోరమైన స్థితి చూడండి. నా తండ్రి కూలి పనివాడైన నన్ను నీతిమంతురాలుగా నన్ను పెంచాడు, నీతిమంతులుగా నా కుటుంబం ఉంది అనే ఒక ధైర్యంతో దేవుని కొరకు బ్రతకాలి. ఇలాంటి వాళ్ళు ఏమవుతారంట? దీర్ఘాయుష్మంతులు అవుతారు. దీర్ఘాయుష్మంతులు అవుతారు. తండ్రి మోసం, తల్లి మోసం, పిల్లల మోసం, కుటుంబం అంతా మోసం అయితే వీళ్ళందరూ ఎక్కడుంటారు? వాళ్ళ దీపము అంధకారమా, కటిక చీకటి, కటిక చీకటిలో దీపం ఆరిపోయినట్టు ఆరిపోయింది. ఇంకా చీకటి, ఇంకా కుటుంబాలు ఇంకా చీకటిగా మారిపోయే పరిస్థితికి వెళ్ళిపోయింది. కనుకనే మనం పరిశీలించుకోవాలి. ఒక మాట యేసు ప్రభు వారిని గురించి చదువుకొని ఈ మాటలు ముగించుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయం 51వ వచనాన్ని మనం చూద్దాం. యేసు ప్రభు వారు అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి ఎట్లాగున్నాడంట? లోబడి ఉన్నాడంట. యేసు ప్రభువారు తన తల్లిదండ్రులకి ఎట్లాగున్నాడు? లోబడి ఉన్నాడు. తన తండ్రికి ఏసేబు తన తండ్రి అయిన ఏసేబు గురించి మనకు తెలుసు. ఆమెని విడిచిపెట్టకూడదని ఆయన నీతిమంతుడయ్యుండి ఆమెని విడిచిపెట్టక అని చూస్తాం మనం. ఇదిగో నా వల్ల గర్భం రాలేదు, ఏమైనా ఎట్లా నేను చేర్చుకోవాలి అని అనుకున్నాడు. కానీ దేవుని చెప్పిన మాటకు లోబడి ఆమెను విడిచిపెట్టక ఆమెను వెంబడించాడు. తండ్రి బాటలో నడిచిన యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ చెబుతున్న మాటలు మనం వింటున్నాం. వారికి లోబడి ఉండెను అంటాడు యేసు ప్రభువారు. అదే కాదు, తండ్రి పని మీద నేనున్నాను, తండ్రి చిత్తము నెరవేర్చుటే నాకు అన్నపానీయాలు అంట. తండ్రి ఎక్కడుంటేనేమో నువ్వు దుబారుగా ఏడవ తిరుగుతున్నావు. తండ్రి ఏమో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే నువ్వు తిండిబోతుగా షికారులు ఎక్కడో పార్కుల్లో ఎక్కడ తిండి పెడితే అక్కడ తిరుగుతున్నావు. తండ్రిని అనుసరించే మనసు కలిగి ఉన్నావను. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించాలి. ఇదిగో తండ్రి బాటలో నడిచి మనము దేవుని నామాన్ని గణపరిచేవారంగా ఉండాలి. గౌరవం ఎక్కడి నుంచి వచ్చిందంటే నీ కుటుంబ స్థితిగతుల్లో వచ్చింది. డబ్బులు ఉన్నాయని, మా నాన్న గొప్పోడని, మా నాన్నకు హోదా ఉందని అనుకుంటే కుదరదు. రాజ్యాలు కూలిపోయినాయి, శాసనాలు మారిపోయినాయి. ఎందుకు? బ్రతుకులు సరిగా లేక, జీవితాలు సరిగా లేక, అనేక సంస్థానాలు కూలిపోవటానికి కారణం ఏంటంటే దేవునికి లోబడకపోవటం. సొలొమోను మరణించిన తర్వాత ఒక కుమారుడు వచ్చాడంట. ఆ కుమారుడు ఆ దేశ పరిపాలన చేసే విధానంలో సరిగా లేకపోతే అక్కడ వాళ్ళు కొట్టుకొని 2 విధాలుగా చీలిపోయారంట. కుటుంబాలు కూలిపోవటానికి కారణాలు ఎవరో? బాధ్యత వహించవలసిన తండ్రి బాధ్యతగా లేకపోతే, గౌరవప్రదమైన స్థానంలో ఉండవలసిన తండ్రి గౌరవంగా లేకపోతే, ఉన్నతంగా ఇదిగో అనేక మందికి కనపడవలసిన తండ్రి ఒక తాగుబోతుగా, ఒక తిరుగుబోతుగా, ఒక వ్యభిచారిగా, ఒక మోసగాడిగా, ఒక దొంగగా మారిపోతే ఆ కుటుంబ పరిస్థితులు ఏంటి? ప్రియ దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులను సన్మానించే వాళ్ళు దీర్ఘాయుష్మంతులు అవుతారని దేవుని వాక్యం సెలవిస్తూ, కనుకనే దేవుని సన్నిధిలో ఉన్న మనల్ని మనం పరిశీలన చేసుకున్నాం. తండ్రిగా నీకు ఒక బాధ్యత ఉంది. కుటుంబాన్ని కట్టాల్సిన బాధ్యత, కుటుంబాన్ని నీతియుక్తమైన మార్గంలో నడిపించవలసిన బాధ్యత, కుటుంబాన్ని ఇగో ఒక ప్రత్యేకమైన కుటుంబంగా నీ కుటుంబం ఎదగాలని ఈ పునరుద్ధాన దినమందు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒక ఫాదర్, ఒక గాడ్గా నువ్వు కుటుంబాన్ని నడిపించాలి, బాధ్యత కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను కన్న తల్లిదండ్రులను సన్మానించే మనసు నీకు ఉండాలి, బాధ్యత కలిగి ఉండాలి. నీ కుటుంబమే కాదు కానీ నీ రక్త సంబంధుల పట్ల ఒక బాధ్యత కలిగి ఉండాలి. నిన్ను వెంబడించే వాళ్ళ పట్ల ఒక క్షేమాన్ని కలుగు చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలి అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు.
బాధ్యత లేకుండా బ్రతుకుతున్నావేమో. సంఘం మీద బాధ్యత లేదు, కుటుంబం మీద బాధ్యత లేదు. ఏదో ఒక వంక పెట్టుకొని నాకు ఇది ఒక్కటే అనుకొని అది ఒక్కటి చూసుకొని వెళ్తున్నావేమో. నీ మీద బాధ్యత ఉంచాడు దేవుడు, ఒక భారాన్ని ఉంచాడు దేవుడు. ఇదిగో ఆ భారాన్ని బట్టి దేవునికి ఘనత తెచ్చే వ్యక్తిగా ఉండాలి. ఇగో ఈ లోకానికి తెచ్చిన తండ్రిని బట్టే కాదు, కానీ ఈ లోకానికి పంపించిన దేవుని పట్ల కూడా బాధ్యత కలిగి ఉండాలి. అంటాడు తండ్రి అయిన దేవుడు, అంటాడు తన కుమారుడంట బాధలు అనుభవించట నాకు ఇష్టమైందంట. పిల్లోడికి దెబ్బ కూడా తగలనీయకుండా పెంచే తల్లి, నునుపు తగ్గిద్దంట పిల్లోడికి. ఈ పిల్లోడికి నునుపు తగ్గిద్దని ఏ పని చేయనీదు, ఏ పని కూడా చేయరు. వీళ్ళు మొద్దుల్లాగా శుద్ధల్లాగా పెరిగిపోతున్నారు. ఏమా చేయదు, వాళ్ళనే చేయనీదు. వాళ్ళు మాకు కనపడ మాకు రాడు, అసలు వాళ్ళ పని చెబుతానే ఉంటారు. పనికి మాల్లాగా ఉండాలి మీరు, ఏ పనికి రాని మొద్దుల్లాగా మారిపోవాలని పని చేయి, లోబడినప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. లోబడినంతకాలం, విధేయత చూపించినంతకాలం, ఇదిగో దేవునికి సహకారిగా, దేవుని సహదాసులుగా, దేవుని పరిచారకులుగా మనం ఉన్నంతకాలం మన స్థితి అదే ఉంటుంది. నీ ఆలోచన ఎక్కడుంది? ఎప్పుడు ఏం తిందాం, ఏం తాగుదాం, ఎవరితో మాట్లాడదాం, ఎక్కడ బాతాకానికి వెళదాం అని మనసు కాదు. దేవుణ్ణి గణపరిచే వ్యక్తులంగా ఉండాలి. తండ్రి అట్లాగా ఉండాలి. ఆ బాటలో మనం నడిచేవారంగా, మనం వెంబడించే తండ్రి ఆయనలో ఏ పాపం లేదు, పరిశుద్ధుడు, బాధ్యత కలిగిన కాపరిగా తన వారి కోసం తన ప్రాణం పెట్టాడు. ఈనాడు కూడా చాలామంది తండ్రులు అదే విధంగా ఉంటున్నారు. బాధ్యత కలిగిన తండ్రిగానే తన తిన్నా తినకపోయిన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తనకున్న పరిస్థితుల్లో తనను తాను అణుచుకొని, ఇగో బిడ్డలకి, మా బిడ్డలు ఉన్నత స్థానంలో ఉండాలని చూసే తండ్రి, త్యాగమూర్తులుగా తండ్రులు ఉంటున్నారు. నువ్వు ఎలాంటి తండ్రి వై ఉంటా ఉన్నావు? ఎలాంటి కుమారుడు వై ఉంటా ఉన్నావు? ఎలాంటి కుమార్తె వై ఉంటున్నావో పరిశీలించుకుందాం. ప్రార్థన చేద్దాం ప్రభు సన్నిధిలో. ఇంకా నువ్వు బాధ్యత కలిగిన తండ్రిగా, బాధ్యత కలిగిన కుమారుడుగా మనం చాలామంది వ్యక్తులను చూసాం. ఏసేబును చూసాం, దావీదును చూసాం, ఇదిగో అక్కడ సొలొమోనుని మనం చూసాం. రేకాబీయులు, యెహోనాదాబు యొక్క కుమారులు రేకాబీయులు ఏ విధంగా తన తండ్రి మాటకు లోబడ్డారో మనం చూసాం. యేసుక్రీస్తు ప్రభువారు తన తల్లిదండ్రులకు లోబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం లోబడుతున్నామా? దేవుని బిడ్డలంగా లోబడే మనస్సు మనకుందా? లోబడకుండా ఉన్నావేమో ఒకసారి పరిశీలించుకో. దేవుడు నిన్ను హెచ్చించాలని, దేవుడు నిన్ను ఆశీర్వదించాలని, దేవుడు నిన్ను ఘనపరచాలని దేవుని ఉద్దేశం. ఇదిగో నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన కుమారుణ్ణి దేవుడు ఘనపరిచాడు. అనేక మంది మోకాళ్ళు ఆయన ఎదుట వంగేటట్లుగా చేశాడు. దావీదు దేవుని చిత్తానుసారమైన మనసు కలిగిన వాడు కనుక ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు, సమాధానము లేని వాళ్ళు, బలహీనులైన వాళ్ళు, అప్పులైన వాళ్ళు అందరూ దావీదుని అనుసరించారు. నిన్ను సలహా అయినా అడుగుతున్నారా? నిన్ను సహాయమైన అడుగుతున్నారా? ఒక బాధ్యత కలిగిన తండ్రిగా ఒక సహాయం చేసే మనసు నీకు ఉండాలి. ఒక మంచి సలహా ఇచ్చే తండ్రిగా నువ్వు ఉండాలి. నిన్ను వెంబడించాలి, నన్ను పోలి నడుచుకోండి అనే ఒక బాధ్యత కలిగిన తండ్రిగా మనం ఉండాలి. కనుక ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభు కొరకు ఓ బాధ్యతగా మనం జీవిస్తాం. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నిఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన మహోన్నతమైన నామమును బట్టి నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయ్యా నా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా ఇదిగో నా తండ్రి, అయ్యా ఈ ఉదయకాల సమయమున, ఈ పునరుద్ధాన దినమున ప్రభువా, అయ్యా ఇదిగో నీ సన్నిధిలో కూడి చేరి నిన్ను స్తుతించడానికి మా అందరినీ సజీవుల లెక్కలో ఉంచి ప్రభువా, అయ్యా ఇదిగో నిన్ను స్తుతించే భాగ్యం మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా ఇదిగో నా తండ్రి, పాటల ద్వారా మహిమ పొంది ప్రభువా,
అయ్యా ఇదిగో తండ్రి ఆరాధనలో మాకు తోడుగా ఉండి ప్రభా, అయ్యా ఇదిగో నీ ఆత్మను మా మధ్య ఉంచి ప్రభా, అయ్యా ఇదిగో నా తండ్రి, అయ్యా ఈ దినపు ఆహారమును నా తండ్రి, అయ్యా ఇదిగో ప్రభా, అయ్యా ఇదిగో ఈ వారమంతా కావలసినటువంటి ఆహారమును, అయ్యా మా జీవితాలను సరిచేసుకునవలసిన ఆహారమును మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా నా తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అయ్యా నువ్వు మాట్లాడే దేవుడు నాయన, సరిచేసే దేవుడు నాయన. అయ్యా ఒక్క మాట ప్రభా మా జీవితాలను మారుస్తుంది నా తండ్రి. అయ్యా నీకు వందనాలు. అయ్యా ఇదిగో నా తండ్రి, అయ్యా ఇదిగో మీరు నాయన మీ దాసును నిలవబెట్టుకొని ప్రభా, అయ్యా ఇదిగో ఈ దినమున నా తండ్రి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నాం నాయన. అయ్యా అయ్యా ఇదిగో తండ్రి, తండ్రి యొక్క బాధ్యతను ప్రభా ఏ విధంగా ఉంటాయో ప్రభా, అయ్యా ఇదిగో నా తండ్రి మీరు మాట్లాడుతూ వచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా ఇదిగో పిల్లలు ఏ విధంగా ఉండాలో, అయ్యా తల్లిదండ్రులు ఏ విధంగా ఉండాలో, కుటుంబాలు ఏ విధంగా ఉండాలో ప్రభా, అయ్యా మీరు మాట్లాడుతూ వచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా ఇదిగో నా తండ్రి, అయ్యా ఇదిగో పరిశీలించుకుంటే ప్రభా, అయ్యా సమస్తము, అయ్యా ఇదిగో నా తండ్రి సమస్తాన్ని ప్రభా మీరు క్రమం చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ప్రభా. అయ్యా ఇదిగో లోపాలతో ఉంటుండగా నా తండ్రి సహాయం చేయండి నాయన. అయ్యా ఇదిగో నా తండ్రి, అయ్యా మీరు సరిచేసే దేవుడు, అయ్యా మీరు మాట్లాడే దేవుడు, క్రమపరిచే దేవుడువి, అయ్యా నిలవబెట్టుకునే దేవుడు, పరిశుద్ధతను అనుగ్రహించే దేవుడు నాయన. అయ్యా ఒక మనుషులకు ఇదంతా అసాధ్యము కానీ నా తండ్రి, అయ్యా మీరు మాలో ఉన్నప్పుడు సమస్తము సాధ్యపరిచే దేవుడు నాయన. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా ఇదిగో నా తండ్రి, అయ్యా నీ తల్లిని తండ్రిని సన్మానింపుము, అయ్యా భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుదు అని, అయ్యా ఇదిగో నిజంగా ప్రభు నీ ధర్మశాస్త్రములో ప్రభు అయ్యా మీరు నాయన రాసి ఉంచిన ఆజ్ఞను నా తండ్రి, అయ్యా ఇదిగో నా తండ్రి, అయ్యా ఇదిగో నాయన అయ్యా దూషించు వారి గతి ఏమవుతుందో నా తండ్రి, అయ్యా సన్మానించు వారు నాయన ఏ విధంగా ఉంటారో ప్రభు, అయ్యా మీరు మాట్లాడుతూ వచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే తల్లిని తండ్రిని సన్మానించాలని, అయ్యా ఇదిగో దూషించు వారు కారు చీకట్లో వాని దీపము ఆరిపోతుందని మీరు మాట్లాడుతూ వచ్చారు నాయన. అయ్యా ఇదిగో ఎన్నో దూషణకరమైన మాటలు ప్రభా, అయ్యా బాధ పెట్టే మనసు ప్రభా, అయ్యా బిడ్డల్లో ఉండకుండా దయతో ప్రభా వారిని క్రమపరచండి ప్రభా, మమ్మల్ని క్రమపరచండి నాయన. అయ్యా ఇదిగో నాయన నీ వైపు నాయన దీర్ఘాయుష్మంతులుగా నా తండ్రి మీరిచ్చు ఆయుష్ను మేము అనుభవించే వారముగా ఉండినట్లుగా సహాయం చేయండి. అయ్యా నీ జీవ గ్రంథంలో నా తండ్రి పరిశీలించినప్పుడు అయ్యా ఇదిగో నా తండ్రి యోసేపు తన కుటుంబం వారిని సంరక్షించినని నా తండ్రి, అయ్యా తన తండ్రిని అన్నదమ్ములను వారి కుటుంబాలను సంరక్షించినట్లుగా చూస్తున్నాం ప్రభా. అయ్యా సలోమోను తన తల్లిని ప్రభా ఇదిగో నా తండ్రి లేచి నిలబడి ఆమె యొక్క కుడిపార్శ్వమున ప్రభా అయ్యా సింహాసనము వేసినట్లుగా తల్లిని సన్మానించినట్లుగా, అవునయ్యా అంత రాజు స్థానంలో ఉండి కూడా ప్రభా అయ్యా ఇదిగో తన తల్లిని నా తండ్రి అయ్యా ఇదిగో గౌరవించినట్లుగా చూస్తున్నాం ప్రభా. అయ్యా దావీదు తన తల్లిదండ్రులను అయ్యా ఇదిగో నా తండ్రి అయ్యా అరణ్యవాసము చేయడానికి వెళ్ళినప్పుడు అయ్యా ఒక రాజు దగ్గర వారిని చూసుకొనమని అయ్యా వారి యొక్క బాధ్యతను అప్పగించినట్లుగా మేము చూస్తున్నాం ప్రభా. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా మీరు సైతము నా తండ్రి తల్లిదండ్రులకు లోబడి ఉన్నట్లుగా అయ్యా ఇదిగో నా తండ్రి అయ్యా ఇదిగో నాయన నీ వాక్యంలో సెలవిస్తున్నట్లుగా అయ్యా ఇప్పుడు వరకు మీరు మాట్లాడుతూ వచ్చారు నా తండ్రి నీకు వందనాలు. అయ్యా కుటుంబాలు పతనం అవటానికి కారణం ఏమిటో మీరు మాట్లాడుతూ వచ్చారు, బిడ్డలు ఈ విధంగా నాశనం అవడానికి కారణం ఏమిటో మీరు మాట్లాడుతూ వచ్చారు నాయన. అయ్యా ఇదిగో రేఖాబీలైతే అయ్యా ఇక మేము మద్యము తాగమని తీర్మానించుకొని అయ్యా ఇదిగో నా తండ్రి మేము ప్రతిష్ఠించబడిన జనమని నా తండ్రి అయ్యా యాజకుని ముందు సెలవిచ్చినట్లుగా మేము చూస్తున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ఈ వాక్యము విని నా తండ్రి హృదయాల్లో ప్రతిష్ఠ చేసుకుంటున్నారో ప్రభా అయ్యా ఇదిగో నా తండ్రి వారి యొక్క ప్రతిష్టను మీరు ఆలకించండి. వారు ఒక మాదిరికరమైన తల్లిదండ్రులుగా ఉండినట్లుగా అయ్యా వారి జీవితాలు అయ్యా కుటుంబాలకు ఆదర్శంగా ఉన్నట్లుగా అయ్యా సహాయం చేయండి. అయ్యా కుటుంబాలను ఆదర్శంగా ఉన్నప్పుడు ప్రభా అయ్యా ఇదిగో సంఘము కూడా ప్రభా సమాన సారూప్యంలోనికి వస్తుందని మీరు సెలవిచ్చిన దేవుడు నాయన. అవును కుటుంబాల కొరకు నా తండ్రి అయ్యా మనుషుల కొరకు మీ ప్రాణమును అర్పించిన దేవుడు నాయన.
అయ్యా ఒక తండ్రిగా నా తండ్రి అయ్యా ఇదిగో పరలోకమునకు ఎక్కిపోయి దిగి వచ్చి తీర్పు తీర్చే దేవుడు నాయన. అయ్యా నీ ఎదుట కూడా మేము ఏ విధంగా ఉంటున్నామో దినదినము అనుక్షణము ప్రభా మేము పరిశీలించుకొనవలసిన వారముగా ఉంటున్నాము. అయ్యా నీ పునరుద్ధాన దినంలో ప్రభా అయ్యా ఇదిగో నా తండ్రి నీ శరీర రక్తాల్లో ప్రభా పాలి భాగస్థులం అవుతున్న మేము అయ్యా ఇదిగో మా వెనుక సమస్తమును మేము పరిశీలించుకొనవలసిన వారమే నా తండ్రి. అయ్యా సహాయం చేయండి అయ్యా తండ్రి. అబ్బా అని నిన్ను పిలుచుటకు నా తండ్రి అయ్యా నీ యొద్దకు చేరుటకు నా తండ్రి ఈ భూలోకంలో ఉండగానే మమ్మల్ని మేము సరిచేసుకునే కృపను దయచేయండి నాయన. అయ్యా బిడ్డలుగా ఉన్నప్పుడు యవనస్తులుగా ఉన్న వారికి అయ్యా ఇదిగో నా తండ్రి తండ్రులైన వారికి అవబోతున్న వారికి ప్రభా అయ్యా ఇదిగో ఈ ఉదయకాల సమయంలో మీరు మాట్లాడుతూ వచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా ఇదిగో ఈ వాక్యము దుష్టుడు ఎత్తుకొని పోకుండా అయ్యా హృదయాలు ఆలోచించినట్లుగా అయ్యా హృదయాలు సమాధానపరచబడినట్లుగా అయ్యా హృదయాల్లోకి నీ వాక్యము దూరి ప్రభా అయ్యా ఇదిగో నా తండ్రి అయ్యా నీ వాక్యమును అనుసరించే వారిగా కుటుంబాలుగా ఉండినట్లుగా సహాయం చేయమని అయ్యా ఇప్పటి వరకు మీరు మాట్లాడుతూ వచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ముందున్న సమయం మీ చేతులకు అప్పచెప్పుకుంటూ మా కోసం త్వరగా రానయ్యున్న నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మీకే సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.